Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty and Nifty 30th December. ఈ రోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో అదే విధంగా రేపటి మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ పాసిబిలిటీ లిక్విడిటీ అండ్ ఆర్డర్ బ్లాక్ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు క్లాస్లో చర్చించుకోబోతున్నమాట. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదే విధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోతాం, ఎక్స్ప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఈరోజు మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చిందో చూసుకుంటే ఈరోజు నిన్న చెప్పినట్టు ఎగ్జాక్ట్ జరగలేదు. అంటే ఎగ్జాక్ట్ జరగడం కాదు, లైక్ నేను ఏం చెప్పుకున్నాను నిన్న ప్రీ మార్కెట్లో అంటే ప్రీ మార్కెట్ అని కాదు, లైక్ టోటల్గా ఈరోజు చాలా మంచి స్ట్రాటజీ, లైక్ మంచి లిక్విడిటీ ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుంటాం అన్నమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ప్రతి పిన్ టు పిన్ పాయింట్ ప్రతిది సబ్జెక్ట్ అన్నమాట మనకి. సో ప్రతిది సబ్జెక్టు. సో వీడియోని బాగా లైక్ ఫుల్ లెంగ్త్ వీడియో చూడండి, మీకు లిక్విడిటీ అర్థమవుతుంది అన్నమాట, ఎలాగా తీసుకోవాలి ఏంటి అనేది. ఓకే, సో కుదిరితే ఈ వీడియోని మరింత మందికి, ఎక్కువ మందికి షేర్ చేయడం ద్వారా, లైక్ మీరందరూ కూడా మంచిగా లైక్ చేస్తే వీడియో అల్గారిథం, యూట్యూబ్ అల్గారిథం దాన్ని క్యాచ్ చేసి మరింత మందికి షేర్ చేస్తే మంచిగా మనకి ఛానల్కి సబ్స్క్రైబర్స్, వ్యూ కౌంట్ కూడా పెరిగితే లైక్ మనకి బూస్ట్ఫుల్గా ఉంటుంది కదా. సో రైట్, ఓకే, వీడియో ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోదాం. వీడియోలో ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోతే సో ఏం జరిగింది ఈరోజు జనరల్గా లైక్ చూసుకుంటే ఇప్పుడు మనకి. ఓకే, సో లైక్ ఎర్లీ మార్నింగ్ మార్కెట్ అనేది ఇక్కడ ఈ ఏరియాలో ఫ్లాట్గా ఓపెన్ అయిపోయింది. ఓకే, ఈ ఏరియాలో ఓపెన్ అయింది. అయితే నేను ఏం చెప్పుకున్నాను నిన్న నేను మిస్ చేస్తాను పాయింట్ నేను ఏం మిస్ చేస్తానంటే ఇక్కడ ఈక్వల్ లోస్ సరిగ్గా ఐడెంటిఫై చెప్పలేదు. ఈక్వల్ లోస్ ఉందన్నమాట మనకి. ఓకే, అయితే నిన్న ఎక్కడైనా ఏంటంటే లైక్ ఐదర్ ఈ సప్లై ఏరియా దగ్గర నుంచి మార్కెట్ ఒక గ్యాప్ అప్ అయ్యారు, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్తే ఇక్కడ ఇటువైపు చూసాం, లేదంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి లైక్ ఇక్కడ ఓపెన్ అయితే ఈ సైడ్ ఉంది చూడండి. 50 minutes టైం లాస్ట్ పుల్ బ్యాక్ ఇది అవుతుంది కదా. ఓకే, 50 minutes టైం లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఈ స్వీప్ కోసం చూసి ఇక్కడ స్వీప్ అయితే ఇక్కడ నుంచి బుల్ సైడ్ వెళ్దాం అని చెప్పేసి ప్లాన్ అనుకున్నాం మనం. అయితే నిన్న ఫ్లోలో మిస్ అయిపోయాను, నేను ఈ పాయింట్ మిస్ అయిపోయాను. ఓకే, ఈ ఫ్లోలో మిస్ అయిపోవడం నేను మీకు చెప్పలేదు. ఓకే, బట్ వెంటనే లైక్ మన గ్రూప్లో పెట్టాను అనమాట. లైక్ ఇక్కడ ఈక్వల్ లోస్ ఉన్నాయి, ఈక్వల్ లోస్ చూడండి, లైక్ ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా జరిగింది 15 minutes టైం ఫ్రేమ్లోని. సో అక్కడి నుంచి ఇంకా మనం బుల్లి సెట్ చూడాలని చెప్పేసి గ్రూప్లో పెట్టాను. మరి ఎంతమంది ట్రేడ్ చేస్తారో ఏంటో నాకు తెలియదు. సో ఎవరైనా ట్రేడ్ చేసి ఉంటే మనీ లైక్ ట్రేడ్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అది మీకు హెల్ప్ఫుల్ అయిందో లేదో నాకు చెప్పండి. ఓకే, సో ఏం జరిగిందంటే జనరల్గా ఏంటంటే ఓకే స్లైట్గా గ్యాప్ డౌన్, లైక్ ఫ్లాట్గానే ఓపెన్ అయిపోయింది. స్లైట్ డౌన్ సైడ్ ఓపెన్ అయింది. ఫస్ట్ క్యాండిల్ అనేది డౌన్ సైడ్కి వచ్చింది. రైట్, డౌన్ సైడ్కి వచ్చింది. యాక్చువల్ చెప్పాలంటే ఇది ఒక ప్రీవియస్ డే లో. ఓకే, ప్రీవియస్ డే లో అట్ ద సేమ్ టైం ఈక్వల్ లోస్. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇవి ఈక్వల్ లోస్ అనమాట. నిన్న నాకు అదే నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. నేను కొన్నిసార్లు ఏంటంటే ఫాస్ట్ ఎక్స్ప్లెనేషన్లో నేను ఫ్లోలో వెళ్ళిపోతుంటాను అనమాట. సో ఇది లైక్ అంటే నేను నా వీడియో ఎప్పుడు నేను లైక్ ఎడిటింగ్ కానీ ఆగి చెప్పడం కానీ లైక్ చూడడం కానీ ఏమి ఉండదు. డైరెక్ట్గా ఇప్పుడు వీడియో ఆన్ చేస్తాను, స్క్రీన్ రికార్డర్ ఆన్ చేస్తాను, నా నోట్కి ఏది వచ్చిందో అది చెప్పుకుంటే అంటే నా నోట్కి ఏది వచ్చిందో చెప్పుకుంటే వెళ్ళిపోవడం అంటే స్క్రీన్ మీద లైక్ ఏ ఇంపార్టెంట్ ఏరియాస్ కనిపిస్తుందో చెప్పుకుంటే వెళ్ళిపోతాను అనమాట. ఎడిటింగ్ ఇంకేమి అలాంటివి ఏమి ఉండవు. సో ఇక్కడ ఈక్వల్ లోస్ ఉందన్నమాట. ఈక్వల్ లోస్ ఎలాగుంటే లైక్ ఇప్పుడు చూసుకుంటే, సో జస్ట్ స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటాం. లైక్ చూసుకుంటే ఇప్పుడు కరెక్ట్గా అప్స్ చేయండి. లైక్ ఇక్కడ మీకు ఈక్వల్ లోస్లో కనిపించకపోవచ్చు, బట్ ఇది ఒక స్వింగే కదా. ఇప్పుడు ఇలాగ స్వింగ్ లాగా కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ. ఓకే, ఒక పుల్ బ్యాక్. ఓకే, తర్వాత మళ్ళీ ఇటు సైడ్ ఈ కంటిన్యూషన్ ఇలాగ. ఓకే, ఇప్పుడు ఇది ఈక్వల్ లోస్ అంటే మీకు కనిపించకపోవచ్చు. 1 minute టైం ఫ్రేమ్ తీసుకెళ్తుంది చూడండి. ఓకే, సో 1 minute టైం ఫ్రేమ్. ఓకే, 1 minute టైం ఫ్రేమ్. ఇక్కడ ఇది మళ్ళీ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఒకసారి డిలీట్ చేస్తాం. సో చూడండి ఇక్కడ మీకు 1 minute టైం ఫ్రేమ్ మల్టిపుల్ ఏరియాస్లో ఇక్కడ మనకి ఏంటంటే కన్సల్టేషన్. యాక్చువల్లీ చెప్పాలంటే ఇలాంటి టైప్ ఆఫ్ స్ట్రాటజీ ఫ్యూ డేస్ బ్యాక్, లైక్ 2 weeks బ్యాక్ ఎప్పుడో కూడా మీకు చెప్పాను. ఏం లేదు, జస్ట్ ఏంటంటే ఇది ఒక మ్యానిపులేషన్ ఏరియా. ఓకే, మ్యానిపులేషన్ లైక్ ఏంటంటే అక్యుములేషన్ ఫేజ్ మాట. ఓకే, ఇది అక్యుములేషన్ ఫేజ్. ఈ అక్యుములేషన్ ఫేజ్లో నిన్న ఈ ఏరియా అంతా నిన్న ఈవినింగ్ లైక్ కన్సల్టేట్ అయ్యి సో మార్కెట్ ఇక్కడ రెస్ట్ ఆఫ్ అయింది. సో ఉదయం మనకి మ్యానిపులేషన్ జరిగింది అన్నమాట. ఓకే, ఇది మ్యానిపులేషన్. ఓకే, సో అక్యుములేషన్ ఏరియా అంటే మార్కెట్ ఏంటంటే డౌన్ సైడ్కి వెళ్ళి ఈ ఏరియాలోనే లిక్విడిటీ అంతా స్వీప్ చేసింది. ఓకే, ఈ ఏరియాలోనే లిక్విడిటీ అంతా స్వీప్ చేసింది.
అదొక్కటే కన్ఫర్మేషన్స్ కాదు, మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఇంకా చెప్తాను మీకు. ఓకే, సో అక్యుములేషన్ ఫేజ్ మీకు అర్థమైంది కదా. అక్యుములేషన్ ఫేజ్ లోనే ఇది మనకి ఏంటంటే ఈక్వల్ లోస్, ఈక్వల్ లోస్ ఆర్ రెక్టాంగులర్ ప్యాటర్న్ లైక్ ఇదంతా ఒక అక్యుములేషన్ ఫేజ్, ఇదంతా ఒక రెక్టాంగులర్ బాక్స్ జోన్. ఓకే, సో యూజువల్లీ కింద లిక్విడిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇదొకటి మనకి కనిపించింది, రైట్. బాగా ఈక్వల్ లోస్ ఉన్నది. ఎర్లీ మార్నింగ్ అంటే లైక్ మార్కెట్ స్లైట్ గా గ్యాప్ లైక్ డౌన్ సైడ్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చింది, రైట్. బాగా ఉంది. అయితే మనం ఇక్కడ మరి బుల్లిష్ సైడ్ ఎలా ఉండాలి ఏంటంటే, మనకు బుల్లిష్ సైడ్ ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా డెప్త్ కన్ఫర్మేషన్ తీసుకున్నంత వరకు మనకు అప్పటికి ఇంకా బుల్లిష్ కన్ఫర్మేషన్ రాలేదు. ఎప్పుడు ఎలా వస్తుంది అంటే, జనరల్ గా మీకు ఏం చెప్పాను మొన్న లైక్ మొన్న కాదు, నిన్న క్లాస్ లో కూడా చెప్పాను. నిన్న క్లాస్ లో కూడా ఇది ఒక ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్, డే టైం ఫ్రేమ్ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ మాట. మొన్న సండే వీక్లీ అనాలిసిస్ లో చూసుకుంటే దీని యొక్క ఇంపార్టెన్స్ కూడా మీకు అక్కడ చెప్పాను. అయితే ఏమైంది, ఇది ఎర్లీ మార్నింగ్ డౌన్ సైడ్కి వచ్చింది మార్కెట్ అనేది. డౌన్ సైడ్కి వచ్చిన తర్వాత ఇది ఈ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ డే టైం ఫ్రేమ్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ డే టైం ఫ్రేమ్ చెప్పి 50% ఆఫ్ ద ఏరియా. ఓకే, 50% ఆఫ్ ద ఏరియా ఇది ఈ మిడిల్ లైన్ ఉంది కదా, ఇదేమాట. దీన్ని ఏమంటారంటే ఆర్డర్ బ్లాక్ ని మెయిన్ థ్రెష్ హోల్డ్ అంటారు. మెయిన్ థ్రెష్ హోల్డ్ అనొచ్చు, లేదా 50% ఆఫ్ ద ఏరియా ఆఫ్ ద ఆర్డర్ బ్లాక్ అనుకోవచ్చు. ఈ 50% ఆఫ్ ద ఏరియా ఆఫ్ ద ఆర్డర్ బ్లాక్ నుంచి క్యాండిల్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఓకే, సో క్యాండిల్ అనేది రిజెక్ట్ అవుతుంది. అయితే సో కింద మనకి ఏంటంటే ఆర్డర్ బ్లాక్ ఏరియా ఉన్నది. ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గర నుంచి క్యాండిల్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే క్యాండిల్ అనేది మంచిగా క్లోజ్ అవ్వట్లేదు, ఇక్కడ డౌన్ సైడ్ క్లోజ్ అవ్వట్లేదు. ఓకే, ఇక్కడ ఒకవేళ డౌన్ సైడ్ క్లోజ్ అయ్యింటే మనం డౌన్ సైడ్ ఇంట్రెస్ట్ గా ప్లాన్ చేసుకొని చూసేవాళ్ళం. అయితే ఇక్కడ ఈక్వల్ వస్తుంది. ఈక్వల్ ఫస్ట్ క్యాండిల్ ఏమో డౌన్ సైడ్ క్లోజ్ అయింది, సెకండ్ క్యాండిల్ ఏమో అప్ సైడ్ క్లోజ్ అయింది. ఓకే, సో లిక్విడిటీ స్వీప్ సిగ్నల్ ఒక సిగ్నల్ వచ్చింది. బట్ స్టిల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్. సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎక్కడ ఉంది, చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే ఈ ఈక్వల్ లోస్ కదా, ఈక్వల్ లోస్ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై ఏమో ఇది అవుతుంది మనకి. ఇది ఉంచండి, ఇది. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై ఏమో ఇక్కడ వస్తుంది మనకి, రైట్. అయితే తర్వాత యాజ్ యూజువల్ గా మార్కెట్ వెళ్ళి అలాగా దీన్ని బ్రేక్ చేస్తుంది కదా, ఇప్పుడు మనకి బుల్లిష్ కన్ఫర్మేషన్ వచ్చింది. అంటే మనం ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ వెళ్ళొచ్చు అని చెప్పేసి కన్ఫర్మేషన్ వచ్చింది. నేను మొన్నటి నుంచి మొత్తుకుంటుంది ఇదే, ఏంటంటే ఈ ఆర్డర్ బ్లాక్ వర్కౌట్ అవుతే, ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి వర్కౌట్ అవ్వాలి అంటే ఈ సినారియో జరగాలి. ఈ సినారియో జరిగితే ఓవరాల్ ఏంటంటే డే టైం ఫ్రేమ్ ఇది ఉంది కదా, డే టైం ఫ్రేమ్ ఇది ఒక ట్రెండ్ లైన్ లో ఉన్నది. ఈ ట్రెండ్ లైన్ ఈ టాప్ వరకు మనకి ఇలా మార్కెట్ అనేది అప్ సైడ్కి వెళ్తుంది. అంటే ఇంకా అప్ సైడ్ కి మార్కెట్ స్ట్రక్చర్ చూసుకోవాలన్నమాట మనం నెక్స్ట్ రేపటి నుంచి ఇంకా. ఓకే, సో మొన్న సండే వీక్లీ అనాలిసిస్ లో కూడా పెట్టింది అదే మాట. ఓకే, సో ఆ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ యొక్క హెల్ప్ఫుల్నెస్ ఏంటంటే ఒక వాల్యూ మీకు అర్థమైందా. అయితే ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఉంది కదండి, డైరెక్ట్ ట్రేడ్ చేసేట్లమాట. ఇక్కడ ఈ మార్కెట్ తో కనెక్షన్ చేసుకుంటున్నాం. అంటే ఇంటర్నల్ మార్కెట్, ఇదేమో ఎక్స్టర్నల్ మార్కెట్. ఓకే, ఇది ఎక్స్టర్నల్ మార్కెట్, ఇది ఇంటర్నల్ మార్కెట్. ఇంటర్నల్ మార్కెట్ తో కనెక్షన్ చేసుకుంటున్నాం. అయితే మీరు అనొచ్చు, మరి ఇది ఇక్కడ నిన్న లిక్విడిటీ ఇటు సైడ్ నుంచి వచ్చింది కదా, ట్రావెల్ అయింది ఇటు సైడ్ అన్నారు, మరి ఇటు సైడ్ లిక్విడిటీ అని, ఇటు సైడ్ లిక్విడిటీ అని మీరేంటి గడికి ఒక మాట మాట్లాడుతున్నారంటే, మీకు లిక్విడిటీ గురించి ఐడియా లేకపోతే మీకు అలాగే అనిపిస్తుంది. ఓకే, ఇదేంటిది 15 minutes టైం ఫ్రేమ్ లిక్విడిటీ మాట. ఇదేంటిది డే టైం ఫ్రేమ్ ఎక్స్టర్నల్ ఆర్డర్ బ్లాక్ ఇది. ఓకే, సో మనం ఏంటంటే హయ్యర్ టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ రెస్పెక్ట్ ఇస్తామా, ఇదిగోండి హయ్యర్ టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ రెస్పెక్ట్ ఇస్తామా, లేకపోతే 15 minutes టైం ఫ్రేమ్ రెస్పెక్ట్ ఇస్తామా. ఓకే, ఇన్ కేస్ ఇది ఆర్డర్ బ్లాక్ అయినా సరే ఇది 15 minutes టైం ఫ్రేమ్ లిక్విడిటీ ఆర్డర్ బ్లాక్. ఓకే, సో హయ్యర్ టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఎక్కువ దానికి వాల్యూ రెస్పెక్ట్ ఉంటుంది అన్నమాట మనకి. ఓకే, సో సిచ్యువేషన్స్ తగ్గట్టు మనం అక్కడ షిఫ్ట్ అవ్వాలి, మనకు అది తెలియాలి. లేదు ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉన్నది ఇదే వర్కౌట్ అవుతుంది అనుకుంటే ఇదే మాట మెయిన్ ఆర్డర్ బ్లాక్స్. ఎక్కడైనా మీరు బయట జనరల్ గా ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటి, ఆర్డర్ ఫ్లో ఏంటి అవి వినేసి వదిలేస్తే, జస్ట్ ఏంటంటే అవి తెలుసుకుని వదులుకుంటే మీకు కన్ఫర్మ్ గా ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయ్యి మీ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ వేస్ట్ అని చెప్పేసి వదిలేసుకుంటారు. బట్ మీకు రీడ్ చేయడం తెలియాలి, హయ్యర్ టైం ఫ్రేమ్ టు లోవర్ టైం ఫ్రేమ్ కనెక్షన్ తెలియాలి మీకు ఇక్కడ. ఓకే, సో హయ్యర్ టైం ఫ్రేమ్ టు లోవర్ టైం ఫ్రేమ్ కనెక్షన్ తెలిస్తేనే ఇది ఇంక ఈ ఆర్డర్ బ్లాక్ ఈ పాయింట్ నిన్న కూడా మీకు చెప్పాను. నిన్న ప్రీ మార్కెట్ లో చెప్పాను, నిన్న వీడియోలో మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఈ ఆర్డర్ బ్లాక్ యొక్క స్ట్రెంత్ చెప్పాను. ఈ ఆర్డర్ బ్లాక్ ఒకవేళ లిక్విడిటీ సైడ్ నుంచి తీసుకొని వస్తే ఈ ఆర్డర్ బ్లాక్ వర్కౌట్ అవ్వదని చెప్పేసి నేను మీకు ప్రీ మార్కెట్ లో కూడా చెప్పాను. నేను కావాలంటే నేను వీడియో చూసుకోండి. ఓకే, సో నేను మిస్ చేసింది ఏంటంటే ఈక్వల్ లోస్ ని మిస్ చేశాను అనమాట. ఓకే, సో ఇక్కడ ఈక్వల్ లోస్ ఉన్నది. ఎర్లీ మార్నింగ్ ఏమైందంటే క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయింది, సెకండ్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయింది. బట్
అట్ ద సేమ్ టైం ఈ 50 minutes లైక్ ఎక్స్ట్రీమ్ డే టైమ్ ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ అని చెప్పాను కదా. ఎక్స్ట్రీమ్ డే టైమ్ ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఏంటబ్బా ఇది మీకు అర్థం కాకపోతే సండే పెట్టిన లైక్ చూడండి, సండే వీక్లీ అనాలిసిస్ లో చూడండి, ఆ ఆర్డర్ బ్లాక్ యొక్క వాల్యూ మీకు అర్థం అవుతుంది. అక్కడ ఏంటంటే మొత్తం ఇదంతా చెప్తే మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది. సో అది మాట. ఓకే, ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ 50% ఆఫ్ ద ఏరియా దగ్గర నుంచి మార్కెట్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఓకే, క్యాండిల్ అనేది సరిగ్గా క్లోజ్ అవ్వట్లేదు, అప్సైడ్ క్లోజ్ అవుతుంది. ఓకే, మీరు వన్ అవర్ టైం ఫ్రేమ్ క్యాండిల్ చూడండి ఎలా రిజెక్ట్ అయింది చూడండి. ఓకే, 50% ఆఫ్ ద ఏరియా దగ్గర నుంచి ఎలా రిజెక్ట్ అవుతుంది. ఓకే రైట్. తర్వాత చేంజ్ ఆఫ్ ది క్యాటర్. చేంజ్ ఆఫ్ ది క్యాటర్ మరి హై మంచిగా బ్రేక్ అయిపోయింది కదా, ఇది ఉంది చూడండి, ఈ హై అనేది మంచిగా బ్రేక్ అయింది కదా. సో ఇప్పుడు మనకి ఏంటంటే బుల్లిష్ సైడ్ వెళ్ళొచ్చని కన్ఫర్మేషన్ వచ్చింది. అయితే ఇక్కడ మీకు ఆర్డర్ బ్లాక్ ఇది చూడండి, ఈ ఇంబ్యాలెన్స్ చూడండి, ఈ ఇంబ్యాలెన్స్ కూడా టచ్ చేసింది. బట్ ఇది ఏమవుతుంది అంటే రిట్రేస్మెంట్ కి పనికి వస్తుంది. ఇక్కడ మీరు ఎంట్రీ అవ్వచ్చా అంటే మీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ స్కాల్ప్ చేసుకుని బయటికి రావాలి. ఇక్కడ నుంచి పెద్ద ట్రెండ్ ఎంట్రీ పెడితే మీకు ఇక్కడ లైక్ ఇక్కడ వరకు ఇలాగ ఎంట్రీ పెట్టుకున్నాం అనుకోండి, అక్కడ మీకు లైక్ మీరు ఫెయిల్ అవుతారు. లేదా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ఆర్డర్ బ్లాక్ కూడా వర్కౌట్ అవుతుంది, ఇది ఫెయిల్ అయిపోయినా ఫెయిల్ అయిపోవచ్చు. సో ఇలాంటివి డేంజరస్ మాట. ఇది ఎక్స్పీరియన్స్ తో కూడుకుంటే తప్ప ఎంట్రీ ప్లాన్ చేయలేము. ఇది జస్ట్ రిట్రేస్మెంట్ పనికి వస్తుంది. ఇది పనిచేసింది రిట్రేస్మెంట్ పనికి వస్తుంది. లైక్ ఏంటంటే కొద్దిగా కొన్ని పాయింట్స్ క్యాప్చర్ చేసుకుంటే, బట్ ట్రెండ్ అది కాదు, లిక్విడిటీ ఇటువైపు ఉన్నారు. ఓకే, లిక్విడిటీ ఎటువైపు ఉన్నారు. సో ఏ టైం లైక్ టైం ఫ్రేమ్ టు టైం ఫ్రేమ్, మళ్ళీ హైయర్ టైం ఫ్రేమ్ టు లోవర్ టైం ఫ్రేమ్ కనెక్షన్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇది 15 minutes టైం ఫ్రేమ్ లిక్విడిటీ, ఇది డే టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్. డే టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ నుంచి లిక్విడిటీ తీసుకుని అప్ సైడ్ క్లోజ్ అవుతుంది అనమాట మార్కెట్. అట్ ద సేమ్ టైం ప్రీవియస్ డే లో ఇది కూడా వన్ ఆఫ్ ద లిక్విడిటీ. అట్ ద సేమ్ టైం ఈక్వల్ లోస్. ఓకే, సో మీకు అర్థమవుతుందా ఇక్కడ చెప్తుంది. సో మరి రైట్, ఎంట్రీ ఎలాగయ్యాం ఏంటి. సో రైట్, ఇక్కడ నేనైతే ఇలాంటి ఏరియాస్ దగ్గర ఎంట్రీ సజెస్ట్ చేయను. ఇది ఎక్స్పీరియన్స్ పీపుల్కి మీరు కావాలనుకుంటే చెక్ చేసుకోండి. లైక్ ఇక్కడ చూసుకుంటే ఇది కూడా కాన్సిక్వెంట్ అప్రోచ్మెంట్, లైక్ కాన్సిక్వెంట్ అంటే మెయిన్ థ్రెషోల్డ్ నుంచి లైక్ రిజెక్ట్ అయింది. బట్ స్టిల్ అంటే లైక్ ఎలాగా అంటే రిట్రేస్మెంట్ కి పనికొచ్చేదో అది చూసుకోండి. బట్ ఏంటంటే ఆ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కి నేను లైక్ బేసిక్ వేలోనే టీచ్ చేయాలి కాబట్టి, ట్రెండ్ ఎటువైపు ఉన్నదో ఆ వైపు ట్రీట్ చేయాలి కాబట్టి, సో బుల్లిష్ వైపు మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. ఓకే, సో రైట్, ఇక్కడ ఏమైంది, మార్కెట్ ఇక్కడ నుంచి రిట్రేస్మెంట్ అవుతుంది, బాగానే ఉన్నది. సో ఒక్కసారి నేను ఈ డయాగ్రామ్స్ అన్ని క్లియర్ చేస్తాను ఒకసారి. ఓకే, సో రైట్. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియా దగ్గర నుంచి అప్సైడ్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇదేంటిది, లైక్ ఇది డే టైం లైక్ ఎర్లీ మార్నింగ్ క్యాండిల్ కదా, ఇది ఎర్లీ మార్నింగ్ క్యాండిల్ అవునా. ఓకే, ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్. అట్ ద సేమ్ టైం మీకు 30 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుంటే అక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అవుతుంది. ఓకే, బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అవుతుంది. లేదా ఇంకా డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 1 minute టైం ఫ్రేమ్కి వెళ్తాం. 1 minute టైం ఫ్రేమ్కి వెళ్తే యాక్చువల్ ఏం జరిగిందంటే, యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ ఒక ఆల్రెడీ ఇక్కడ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగింది. ఓకే, బట్ ఇక్కడ ఎంట్రీ అవుతాం అంటే బికాస్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వలేదు. లైక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఉంది కదా, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వలేదు, మనకి ఇంకా ఇక్కడ ఎంట్రీ కన్ఫర్మేషన్ తీసుకోలేదన్నమాట. ఓకే, ఇక్కడ యాక్చువల్ చెప్పాలంటే ఎంట్రీ ఉన్నది, బట్ స్టిల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కన్ఫర్మేషన్ లేదు, అప్పుడే ఎంట్రీ ప్లాన్ చేయాలి. ఓకే రైట్. సో ఇక్కడ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, మార్కెట్ అలా అప్ సైడ్ కంటిన్యూ అయింది కదా, అప్ సైడ్ కంటిన్యూ అయింది. 1 minute టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఉన్నది మనకి. ఓకే, సో ఆ ఏరియాని టెస్ట్ చేస్తుంది. ఉదయం నేను లైక్ మీకు పెట్టాను కదా, లైక్ గ్రూప్ లో కూడా మీరు ఈ ఆర్డర్ బ్లాక్ చూస్తారేమో అని చెప్పేసి ఆ విధంగానే పెట్టాను అనమాట. సో రైట్, నెక్స్ట్ ఏంటంటే అదే విధంగా ఇక్కడ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ అయింది. అదే విధంగా 30 minutes టైం ఫ్రేమ్ లోని ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ కూడా ఫామ్ అయింది. బుల్లిష్ ఎంగల్ఫింగ్ 30 minutes టైం ఫ్రేమ్ లో బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం బుల్లిష్ ఎంగల్ఫింగ్ అనే కాదు, ఇక్కడ మీకు చూసుకుంటే ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది చూడండి. ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఫెయిర్ వాల్యూ అవునా. ఓకే, అక్కడ ఆ ఏరియా దగ్గర మనకి 30 minutes టైం ఫ్రేమ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్, అంటే బుల్లిష్ ఎంగల్ఫింగ్స్ ఉన్నాయి అంటే అక్కడ ఏదో స్మాలర్ టైం ఫ్రేమ్స్ లో ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ కూడా ఉంటాయి అని అర్థం అన్నమాట. సో ప్రతిదీ లింక్డ్ అనమాట. అయితే మీరు ఇంకా ఎంట్రీ రాలేదు, ఇంకా ఎంట్రీ నేను చెప్తున్నాను. జస్ట్ ఏంటంటే మార్కెట్ అప్ సైడ్కి ఎలా టర్న్ అయిందో ఏంటో చెప్తున్నాను అనమాట మనకి. ఓకే, సో రైట్. సో ఇక్కడ ఏమైంది, ఇది ఫెయిర్ వాల్యూ గ్యాపే కదా ఇక్కడ. లైక్ ఇక్కడ చూసుకోండి, ఈ క్యాండిల్ కి లైక్ కనెక్షన్ లేదు, ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్నదన్నమాట. సో ఫెయిర్ వాల్యూ గ్యాప్ చూసి ఎంట్రీ అవుతారంటే కాదు, అంటే మార్కెట్ ఆ ఏరియా దగ్గర నుంచి మళ్ళీ రిట్రేస్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉన్నదని చెప్పడానికి. అయితే మీరు అనుకోవచ్చు లైక్ మరి 1 minute టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ కి ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకుందామా. ఓకే, ఇక్కడ చూసుకుంటే 1 minute టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ కూడా ఉన్నది, ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది దీనికి కూడా. మరి 1 minute టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ప్లాన్ చేసుకుందామా, లేకపోతే ఎక్కడి నుంచి మార్కెట్ టర్న్ అయిపోతుంది అంటే ఇక్కడ మన యొక్క విచక్షణ జ్ఞానం, మన ఓన్ సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలన్నమాట.
అయితే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్నిసార్లు ఈ ఈ వరకు కూడా వస్తుంది. ఎటు వస్తే చిన్న స్టాప్ లాస్ బెల్ల ఉంటుంది, ఎంట్రీ సూపర్గా ఉంటుంది. అయితే ప్రతిసారి ఇక్కడికి రావాలని రూల్ లేదు. ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉందా, బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ అయిందా, లిక్విడిటీ అప్ సైడ్ కి ట్రావెల్ అవుతుందా, సో ఇక్కడ ఆపేస్తాయి మనం, ఇక్కడ రానివ్వకుండా ఆపేస్తాయి 1 మినిట్ టైం ఫ్రేమ్ కి. ఓకే, సో దానికి తగ్గట్టు ఇక్కడ రెడీగా ఉండాలి, ఇక్కడ రెడీగా ఉండాలి. ఓకే, ఇక్కడ ఎలా రెడీగా ఉంటాము? సో చూసుకుంటే లైక్ ఇప్పుడు మరి 1 మినిట్ టైం ఫ్రేమ్ ఇది ఆర్డర్ బ్లాక్ అనుకున్నాం కదా, పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, మధ్యలో ఇంకా పుల్ బ్యాక్స్ ఉన్నాయి. పుల్ బ్యాక్స్ అవుట్ చేయకుండా డైరెక్ట్ వెళ్ళిపోతున్నాను. సో ఇటు సైడ్ రిట్రేస్మెంట్ వస్తుంది కదా, అటు సైడ్ దేన్ని టెస్ట్ చేస్తుంది, దేన్ని లైక్ ఇదిగోండి. ఓకే, నిన్న ఇది ఉంది కదా ఈ ఆర్డర్ బ్లాక్, అది ఆర్డర్ బ్లాక్ కాదు, జస్ట్ ఏంటంటే రిట్రేస్మెంట్ పనిచేస్తుంది. ఆ ఇంబ్యాలెన్స్ ఉంది కదా, అక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది కదా, ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ని టెస్ట్ చేసి మార్కెట్ ఏంటంటే రిట్రేస్మెంట్ అవుతుంది అన్నమాట. సో అది తెలుసుకోవాలి మనం ప్రతిదీ. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ లైక్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ స్ట్రక్చర్ మార్కెట్ ఈ రోజు చాలా గట్టిగా అబ్జర్వ్ చేయండి. ఏంటంటే ఆషామాషి మార్కెట్ కాదు, చాలా సబ్జెక్టివ్ పాయింట్స్ చాలా ఉన్నాయి, అందుకే స్ట్రెస్ చేసి చెప్తున్నాను. సో ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగింది అన్నమాట. మరి ఇక్కడ కూడా చెప్పాలంటే 1 మినిట్ టైం ఫ్రేమ్ ప్రకారం ఇది కూడా ఆర్డర్ బ్లాక్, కానీ ఎంట్రీ అవుతారంటే మరి మార్కెట్ ఎటువైపు ఉన్నది, బుల్లిష్ టర్న్ అయింది. ఇలాంటి 1 మినిట్ టైం ఫ్రేమ్ లో బుచ్చుడు దొరికితే ప్రతిదీ ఎంట్రీ కాదు. ఓకే, ఇక్కడ హిట్ అయ్యి ఉండొచ్చు, బట్ స్టిల్ దిస్ ఇస్ నాట్ ఎ వ్యాలిడ్ ఎంట్రీ. ఓకేనా? సో రైట్, అయితే మార్కెట్ ఇక్కడ లైక్ ఇప్పుడు ఇట్ సైడ్ రిట్రేస్మెంట్ అవుతుంది కదా, ఇట్ సైడ్ రిట్రేస్మెంట్ అవుతున్నప్పుడు ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ జోన్ కి వచ్చింది. అట్ ద సేమ్ టైం ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనే కాదు, మీరు ఇక్కడ చూడండి, ఇది ఆర్డర్ ఫ్లో కదా, ఇది మల్టిపుల్ టైమ్స్ ఇది ఉంది చూడండి, ఇది ఆర్డర్ ఫ్లో కదా, అది కూడా అన్మిటిగేటెడ్ కదా. ఆ ఏరియాకి వచ్చింది మాట మార్కెట్, ఆ ఏరియాకి వస్తుంది. ఆ ఏరియాకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగితే ఇక్కడ ఇలా ఎంట్రీ ప్లాన్ చేసుకుంటారు. ఓకే, లేదు అక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రావట్లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంట్రీ అవుతారు. సో యాక్చువల్లీ చెప్పాలంటే ఈ ఏరియాకి వచ్చింది ఫెయిర్ వాల్యూ గ్యాప్ 30 మినిట్స్ టైం ఫ్రేమ్ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ కి వచ్చిందన్నమాట. వచ్చి చాలాసేపు మళ్ళీ కన్సాలిడేట్ అయింది, మళ్ళీ ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ చేసింది అనమాట. ఓకే, కన్ఫ్యూజన్ చేసింది, బట్ స్టిల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిందా? చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అందుకే ఎంత చాలా ఇంపార్టెంట్ చెప్తాం. చూడండి, ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే ఇక్కడ ఇట్ సైడ్ ఇలా వస్తుంది కదా, ఇక్కడ డిమాండ్ టెస్ట్ చేసింది. ఈ డిమాండ్ టెస్ట్ చేసినప్పుడు ఈ హైని బ్రేక్ చేయాలన్నమాట. అది బ్రేక్ చేసిందా? బ్రేక్ చేయలేదు. బ్రేక్ చేయకుండా మళ్ళా మీకు ఈక్వల్ లోస్ క్రియేట్ చేసింది ఇక్కడ, అవునా? ఓకే, సో ఈక్వల్ లోస్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా ఇప్పుడు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. అదేంటి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎక్కడ చూద్దాం అంటే, మీ స్ట్రక్చర్ మ్యాపింగ్ తెలియకపోతే ఇదే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనుకుంటాం. ఇంకో కొత్త హైస్ ఫామ్ చేస్తుంది, ఇది అంటే కొత్త హై ఇది. ఓకే, కొత్త హై ఫామ్ చేసింది, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. అయితే ఈక్వల్ లోస్ కూడా ఫామ్ చేసింది. మీరు అబ్జర్వ్ చూడండి, ఇక్కడ మళ్ళీ అక్యుములేషన్ ఫేజ్, ఈక్వల్ లోస్. ఓకేనా, ఈక్వల్ లోస్ ఫామ్ చేసింది. అయితే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ క్యాండిల్ కూడా సింగిల్ క్యాండిల్లో అప్ సైడ్ క్లోజ్ అయిపోయింది. అంటే సింగిల్ క్యాండిల్లో కాదు, సెకండ్ క్యాండిల్లో. మీకు మళ్ళీ ఒకసారి డయాగ్రామ్స్ గీస్తాను, రిమూవ్ చేస్తాను. మీరు కావాలనుకుంటే వెనక్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఆ డయాగ్రామ్స్ ని మళ్ళీ కావాలంటే. సో లైక్ ఇది చూసుకుంటే ఈ ఏరియా అన్నమాట. ఈ ఏరియా దగ్గర అంటే అక్కడ ఈక్వల్ లోస్ 1 మినిట్ టైం ఫ్రేమ్ ఉన్నాయి. ఫస్ట్ క్యాండిల్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యి సెకండ్ క్యాండిల్ అప్ సైడ్కి వచ్చేసింది, అవునా? ఓకే, సో మళ్ళీ చూడండి 1 మినిట్ టైం ఫ్రేమ్ ఉందాం. ఓకే, ఇది కాదు కానీ ఇందులో పెడతాం. ఓకే, సో మళ్ళీ 1 మినిట్ టైం ఫ్రేమ్కి వచ్చాం. 1 మినిట్ టైం ఫ్రేమ్ ఇక్కడ ఈక్వల్ లోస్ ఉన్నాయని చెప్పుకున్నాం. మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందని కూడా చెప్పాం. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఏం చెప్పాను, రిట్రేస్మెంట్ అయినప్పుడు ఇక్కడ ఏదైనా లైక్ ఎక్స్ట్రీమ్ లో ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉంటే ఆ ఇంబ్యాలెన్స్ దగ్గర ఆర్డర్ బ్లాక్ చేసుకుని ఎంట్రీ అవుతారు. ఓకే, యాక్చువల్లీ చెప్పాలంటే 3 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఎక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది. అయితే ఇప్పుడు ఏంటంటే రిజెక్షన్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఉన్నదన్నమాట. ఆ ఎంట్రీ అలాగే ఏంటనేది చెప్తాను. జనరల్గా ఏంటంటే మీకు ఇట్ సైడ్ ఎలా వచ్చింది కదా రిట్రేస్మెంట్, ఇక్కడ ఎంట్రీ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఇక్కడే ఎందుకు ఎగ్జాక్ట్గా అంటే ఇక్కడ ఏ ఇంబ్యాలెన్స్ లేదు. యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడ ఎంట్రీ లైక్ ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ఎక్స్ట్రీమ్ క్యాండిల్, బట్ దాన్ని టెస్ట్ చేయలేదు. బట్ స్టిల్ లైక్ ఏంటంటే 3 మినిట్స్ టైం ఫ్రేమ్ లో 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ఇంబ్యాలెన్స్ ఏరియాస్ ఉంటాయి కదా, ఆ ఇంబ్యాలెన్స్ ఏరియాస్ టచ్ చేసి అప్ సైడ్కి వెళ్ళిపోతాయి అన్నమాట. సో అదే చెప్తున్నాను కదా, ఇందాక ఇక్కడ రాలేదంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ రాలేదంటే ఇక్కడ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ మళ్ళీ ఏంటంటే లైక్ 30 మినిట్స్ టైం ఫ్రేమ్ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఆపేస్తుంది. అదే విధంగా ఇక్కడ కూడా 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ఇంబ్యాలెన్స్ ఏదో ఒకటి ఆపేస్తుంటాయి అన్నమాట. లక్కీగా కొన్నిసార్లు వస్తుంటే ఇక్కడ ఎంట్రీ అవుతారు. లేక అయితే ఇక్కడ కొంచెం లైక్ మన సెన్స్ పెట్టి ఆలోచిస్తే దీనికి పెద్ద డిస్టెన్స్ లేదు. ఇక్కడ ఎంట్రీ అయిపోయినా సరే పెద్దగా లైక్ మీకు పాయింట్స్ ఏం కోల్పోరు, ఎంట్రీ మిస్ అయిపోతారు కదా. ఇక్కడ లైక్ ఎంట్రీ అవ్వకపోతే ఎంట్రీ మిస్ అయిపోతారు. లేదా ఇంకో వే ఆఫ్ ఎంట్రీ ఏంటంటే మనం ఎప్పుడు చెప్తుంటాం కదా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్. ఆ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ని రిజెక్షన్ క్యాండిల్ అనుకోవడం అనమాట. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ టైప్ ఆఫ్ ఎంట్రీ.
అయితే మీకు ఇక్కడ లైక్ ఏంటంటే ఇక్కడ లిక్విడిటీస్ ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఇక్కడ కూడా లిక్విడిటీ స్వీప్ అర్థమైంది కదా. ఇక్కడ కూడా ఏంటంటే సెకండ్ క్యాండిల్ అప్సైడ్ క్లోజ్ అయిపోయింది. సో లిక్విడిటీ ఇక్కడ కూడా అప్సైడ్ టర్న్ అవుతుందని అర్థమైంది. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్ అదే మనకి ఇప్పుడు వెళ్ళింది కదా లాంగ్. ఓకే, సో ఈ ఇటు సైడ్ ఇలా వెళ్ళింది కదా, ఇటు సైడ్ ఆ క్యాండిల్ అనమాట. సో ఆ ఏరియా దగ్గర నుంచి ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోని స్వీప్ చేసి అప్ సైడ్ క్లోజ్ అవుతుంది అన్నమాట. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ రిజెక్షన్ క్యాండిల్ ఆర్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్. ఓకే, అయితే ఇది వ్యాలిడ్ అయిపోయిందంటే కాదు, ఇది ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ స్వీప్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయింది, రైట్, బాగానే ఉంది. ఓకే, ఇక్కడ కూడా లైక్ చూసుకుంటే ఇక్కడ లిక్విడిటీ స్వీప్ చేసుకుంటే అప్ సైడ్ వస్తుంది కాబట్టి మార్కెట్ అప్ సైడ్ పుష్ అవుతుంది, రైట్, బాగానే ఉన్నది. ఇంకో కన్ఫర్మేషన్ 1 minute టైం ఫ్రేమ్ లోని చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది కూడా జరగాలి. 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే లైక్ ఇది 1 o'clock క్యాండిల్ 1 to 1:15 లోపు క్యాండిల్ క్లోజ్ అవుతుంది. 1 to 1:15 లోపు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది చూసుకోవాలి. సో చూడండి మళ్ళీ ఇక్కడ ఇది ఇలాగ వేస్తుంది కదా. సో ఇది ఒక పుల్ బ్యాక్, ఇక్కడ మళ్ళీ మల్టిపుల్ పుల్ బ్యాక్స్ ఉన్నాయి, లాస్ట్ పుల్ బ్యాక్ ఒకటే వేస్తున్నాను. సో మళ్ళీ ఇక్కడ నుంచి స్ట్రక్చర్ మ్యాప్ చూసుకోండి, పుల్ బ్యాక్. ఓకే, సో రైట్. ఓకే, 1 o'clock 1 to 1:15 లోపు ఈ హై అనేది లాస్ట్ హై అనేది బ్రేక్ అయిపోయింది కదా. అంటే ఆ సింగిల్ క్యాండిల్ ఈ క్యాండిల్ ఫామ్ అవుతుంది కదా, ఆ క్యాండిల్ ఫామ్ అయ్యే టైంలోని ఇక్కడ మనకి ఏంటంటే 15 minutes టైం ఫ్రేమ్ లోని సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం విత్ ఇన్ ద టైం 1 to 1:15 లోపు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా జరిగిపోతుంది అనమాట. అంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఏరియాని టెస్ట్ చేస్తూ ఈ ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ స్వీప్ చేసి అప్ సైడ్ క్లోజ్ అవుతుంది అనమాట. సో అది కూడా కన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ మీరు ఇలా ఎంట్రీ అవ్వచ్చు. ఎలాగంటే లైక్ రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, లైక్ నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అవుతుంది కదా, నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయ్యి ఈ ప్రీవియస్ క్యాండిల్ యొక్క ఓపెన్ ఎంట్రీ లైక్ అక్కడ ఎంట్రీ అయ్యి ఈ విక్ ఇలా స్టాప్ వస్తుంది. అర్థమైందా? లైక్ ఇప్పుడు ఎంట్రీ దొరికినట్టు మాట. మీకు ఎంట్రీ లైక్ అంటే ఎంతసేపు మనకి ఏ ఎంట్రీ లైక్ చెప్పట్లేదు, మార్కెట్ ఎటువైపు ఫ్లో అవుతుంది చెప్తాను అనమాట. మార్కెట్ లిక్విడిటీ ఎటువైపు ఫ్లో అవుతుంది చెప్తాను. ఒరిజినల్ ఎంట్రీ ఇక్కడ దొరుకుతుంది అనమాట మనకి, లేదా ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడ ఎంట్రీ దొరికేది. బట్ ఏంటంటే మార్కెట్ అక్కడ రాలేదు, ఎందుకు రాలేదు అనేది రీజన్స్ కూడా చెప్పాను. ఓకేనా, రైట్. సో ఆ విధంగా ఏంటంటే రిజెక్షన్ క్యాండిల్ ఆర్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఇక్కడ మనకు దొరికింది అనమాట. ఓకే, సో రైట్. టార్గెట్ ఎలా పెట్టుకుంటారంటే సింపుల్ గా లిక్విడిటీ వస్తుంటే ఆటోమేటిక్ గా టార్గెట్స్ అనేవి పెట్టుకోవచ్చు, బుల్లిష్ సైడ్ గట్టిగా పెట్టుకోవచ్చు. బట్ స్టిల్ మనం ఆప్షన్స్ తో ప్లే చేస్తున్నాం. ఓకే, ఈక్విటీ అనుకోండి స్వింగ్స్ గట్టిగా మనకేం టీకే ప్రాబ్లం ఉండదు కాబట్టి మంచిగా స్వింగ్స్ ఇక్కడ వరకు, తర్వాత ఏంటంటే ఇక్కడ వరకు అలా ట్రై చేసుకుని పెట్టుకోవచ్చు. బట్ స్టిల్ ఆప్షన్స్ తో ప్లే చేసుకుంటాం కాబట్టి జాగ్రత్తగా మనం ఏంటంటే పొజిషన్స్ తీసుకుంటూ ఉండాలి. ఓకే, సో ఇక్కడ ఎంట్రీ అవుతారు కదా. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ కొంత ఎగ్జిట్ అవ్వాలి, అంటే మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి, లేదా నాకు నమ్మకం ఉన్నది నేను ఇంకా ట్రైల్ చేసుకుంటాను బికాజ్ లిక్విడిటీ అన్ని కలిసి వచ్చాయి కాబట్టి. ఎందుకంటే హయ్యర్ టైం ఫ్రేమ్ ఇక్కడ లిక్విడిటీ కలిసి వచ్చింది, డే టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ దగ్గర నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ చాలా ఇది మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఎలా ఉన్నాయో చెప్తున్నాను అనమాట మీకు. ఓకే, సో అన్నీ ఉన్న తర్వాత లైక్ ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటారు, ఇంకా ట్రయల్ చేసుకోవచ్చు, లేదా కొన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యి సెకండ్ టార్గెట్ ఈ రోజు డే హై అని చూడండి ఇక్కడ వరకు ఎలా పెట్టుకోవచ్చు. ఓకే, యాక్చువల్ చెప్పాలంటే తర్వాత ఇది కూడా పోతుంది, ఇంకా ఇది అయిపోయింది కదా, ఇది ఆల్రెడీ మిటిగేట్ అయిపోయింది, ఇంకా దీంతో సంబంధం లేదు, వెళ్ళిపోయింది దాంతో లైక్. సో ఈ టార్గెట్ ట్రైలింగ్స్ అనేవి యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ వరకు బాగానే ఉంటుంది. చూడండి ఇక్కడ వరకు ఈ టార్గెట్ ఇది చాలా మంచి టార్గెట్, ఇంకా ట్రైల్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే పర్సన్ యొక్క ఎక్స్పీరియన్స్, అందరూ అలాగే టార్గెట్స్ క్యాప్చర్ చేయాలి. ఎందుకంటే అందరూ నమ్మకంగా ఇది లిక్విడిటీ ఎంట్రీ తీసుకునేది అంటూ ఉండాలి కదా. లైక్ ఏంటంటే అందరికీ అదే ఎక్స్పీరియన్స్ రాదు కదా. సో స్టార్టింగ్ స్టేజ్లోని కొంత లైక్ ఏంటంటే ఫస్ట్ టార్గెట్ ఇది హై, సెకండ్ టార్గెట్ అలాగే ట్రైల్ చేసుకుంటూ వెళ్తుంటాం అనమాట. ఓకే, ఆ విధంగా ఏంటంటే ఇది చాలా మంచి బ్యూటిఫుల్ ఎంట్రీ. మీకు టోటల్ లాజిక్ అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈ వీడియో చాలా మంచిది, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. సో వీలైనంత షేర్ చేయండి, చాలా మందికి ఎక్కువ షేర్ చేస్తే చాలా మంచిగా రీచ్ వస్తుంది. సో మీకు అర్థమైంది కదా. సేమ్ నిఫ్టీలో కూడా అంతే, నిఫ్టీలో కూడా సేమ్ లాజిక్. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏం తేడా ఉండవు, రెండు ఒకటే. ఏంటంటే కాకపోతే బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే బై ప్రొడక్ట్ ఆఫ్ నిఫ్టీ అంతే. లైక్ బ్యాంక్ నిఫ్టీలో ఉండే స్టాక్స్ అన్ని నిఫ్టీలో ఉంటాయి, అండ్ మేజర్ మూవర్స్ అన్ని బ్యాంక్ నిఫ్టీలో కూడా ఉంటాయి కాబట్టి. సో ఎలాగైతే ఉంటుందో అలాగే సేమ్ డిట్టో ఇది కూడా ఏంటంటే నిన్న మీకు ఈ పాయింట్ కూడా చెప్పాను. ఇక్కడ ఒక ఏంటంటే ఇంబ్యాలెన్స్ ఏరియా ఉన్నది. ఓకే, ఇంబ్యాలెన్స్ ఏరియా ఉన్నది. సో ఎర్లీ మార్నింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత లైక్ ఇక్కడ మన స్టూడెంట్ ఒక అతను కూడా లైక్ ఇక్కడ మంచిగా ట్రేడ్ చేసినట్టున్నారు, మాకు మెసేజ్ చేశారు, ట్రేడ్ చేశారు నాకు తెలియదు. ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. ఇక్కడైతే ఇది చూడండి, బ్యాంక్ నిఫ్టీలో ఏమో డీప్గా రాలేదు, ఇది నిఫ్టీలో ఏమో డీప్గా వచ్చింది. ఓకే, డీప్గా వచ్చింది. 1 minute టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నాయి కదా ఇదిగోండి. అయితే నేను బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేయలేదా మీరు అనుకుంటారు,
మీరు నిఫ్టీ ట్రేడ్ చేశారంటే నిఫ్టీ నేను ట్రేడ్ చేయట్లేదు. జస్ట్ ఏంటంటే మీకు చాలా మంది ఏంటంటే అందరు నిఫ్టీలో ట్రేడ్ చేస్తారు కదా అని చెప్పేసి నేను నిఫ్టీ ఇక్కడ మీకు టీచ్ చేయడం చెప్పా, లేకపోతే నేను నిఫ్టీలో ట్రేడ్ చేయలేదు. నేను ఎప్పుడు బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తాను. ఒక ఎంట్రీ రాకపోయినా నిఫ్టీకి వెళ్ళను. ఓకే, అంటే నిఫ్టీకి వెళ్ళవా మళ్ళీ చేయకూడదు అంటే చెయ్యొచ్చు, ఎవరిష్టం వాళ్ళు. బట్ నేను ఎక్కువ బ్యాంక్ నిఫ్టీ స్టిక్ అయ్యి ఉంటాను అనమాట. నేను ఎందుకంటే మల్టిపుల్ అనాలిసిస్ చేస్తాను కదా, నాకు వచ్చే పర్ఫెక్ట్ ఎంట్రీ ఒక్క ఎంట్రీ వచ్చిన చాలు. బికాజ్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే గత లైక్ లాస్ట్ వీక్ ఒక 3-4 డేస్ వరకు మనకి ఎంట్రీసే లేవు అసలు యాక్చువల్గా. ఓకే, ఎంట్రీస్ లేనప్పుడు కామ్గా ఉండాలి. నాకేంటంటే నేను ఎంట్రీస్ లేనప్పుడు నేను కామ్గా ఉంటాను తప్ప నేనేమి గెలికెళ్ళింది. ఓకే, సో చూడండి, నిన్న ఒక మంచి ఎంట్రీ వచ్చింది, అది క్యాప్చర్ చేసుకున్న మంచి మనీ. ఈ రోజు మంచి ఎంట్రీ వచ్చింది, అది క్యాప్చర్ చేసుకున్న మంచి మనీ. సో ఇలాగ క్వాలిటీ ఎంట్రీ కోసం ఎప్పుడైనా మనం ట్రై చేస్తూ ఉంటాం. అన్ని నాకే కావాలి, అన్ని కుదరాలంటే, అన్ని నేను ట్రేడ్ చేసేయాలంటే వద్దు, మనకి క్వాలిటీ కావాలన్నమాట. సో ఇక్కడ చూడండి, మల్టిపుల్ అనాలిసిస్ తోనే మనకి ఎంట్రీ ఎలా దొరుకుతుంది అనేది మీరు ఆలోచించండి. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ లెర్నింగ్ ఎప్పుడైనా నేర్చుకోవాలి. ఓకే, సో మీరు కూడా ఎవరైనా సరే ఇలాగ ఇంత డెప్త్ గా నేర్చుకోవాలి స్మార్ట్ మనీ అండ్ ఐసిటీ కాన్సెప్ట్స్, లైక్ ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, దీనికంటే ఇంకా లిక్విడిటీ ఇంకా చాలా ఉంటుంది మీరు నేర్చుకోవాల్సింది. అన్ని నేను యూట్యూబ్ లో ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఇంకా డెప్త్ ఉన్నది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవాలి అనుకుంటే సో చెప్పాను కదా, December 31 రేపే లాస్ట్ డే అన్నమాట. డిస్కౌంట్ ఆఫర్ అయితే ఉన్నది. తర్వాత December 31 నుంచి ఆఫర్ అయితే ఉన్నది. సో 1 లాస్ట్ డే ఉన్నది. సో ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. లైక్ సో కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ ఉంటుంది. దాని కాలర్ వాట్సాప్ చేసినట్టయితే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాం. లేదా ఎక్కడైనా చూడండి, ఈ నెంబర్ ఇది, మీరు కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోకండి. డిస్కౌంట్ ఆఫర్ ఉన్నది. మళ్ళీ December 31 అయిపోయిన తర్వాత January 1 నుంచి మళ్ళీ ఆఫర్ అయితే మీకు రాదు. ఓకేనా, రైట్. సో అది మాట బ్యాంక్ నిఫ్టీ ఎంట్రీ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సేమ్ డిట్టో బ్యాంక్ నిఫ్టీ లైక్ ఏంటంటే డిమాండ్ జోన్ ఉన్నది ఇక్కడ మనకి. ఓకే, డిమాండ్ జోన్ దగ్గర నుంచి ఇక్కడ 50 మినిట్స్ టైం లాస్ట్ ఇదే కదా, ఇది మంచిగా బ్రేక్ ఆఫ్ అయిపోయింది కదా, చేంజ్ ఆఫ్ ది క్యాటర్ వచ్చేసింది కదా ఈ డిమాండ్ జోన్ నుంచి. సో మార్కెట్ మళ్ళీ రిట్రేస్ అంటే ఇక్కడ వచ్చింది, లక్కీగా ఏంటంటే ఎక్స్ట్రీమ్కి వచ్చింది. ఓకే, ఎక్స్ట్రీమ్కి వచ్చింది. ఎక్స్ట్రీమ్లో ఉన్న ఇంబ్యాలెన్స్ అంటే లక్కీగా రావడం అంటే ఇక్కడ ఎక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సిగ్నల్ అనేది జరగలేదు. అక్కడ బ్యాంక్ నిఫ్టీలో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సిగ్నల్ జరిగింది. మీరు అబ్జర్వ్ చేయండి, ఉట్టిగా వచ్చేసిందంటే లైక్ అదేంటి ఇక్కడ కూడా ఏవో డిమాండ్ జోన్స్ ఉంటాయి కదా రాలేదంటే అక్కడెక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరగలేదు. ఇక్కడ ఇది కూడా ఇక్కడికి వచ్చింది, ఈ ఇంబ్యాలెన్స్ దగ్గర వచ్చింది, ఇక్కడ మంచిగా ఎంట్రీ తీసుకుంటారు, ఎంట్రీ అంతే. కాకపోతే ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ అంత ర్యాలీ రాలేదు. ఓకే, బ్యాంక్ నిఫ్టీ బాగున్నది అంటే లైక్ ఈరోజు ఎంట్రీ పరంగా నిన్న ఎంట్రీ పరంగా లాజిక్ బాగుంది. ఓకే, సో అది మాట రైట్. రేపటి మార్కెట్ కోసం చూసుకుంటే ప్రీ మార్కెట్ నేనేం చెప్పాను, లైక్ ఇది చూసుకుంటే డే టైం ఫ్రేమ్ ప్రకారం ఇది ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఏరియా ఉండిపోయింది ఇక్కడ. సో ఇదండి ఆ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ అని చెప్పుకున్నాం కదా, డే టైం ఫ్రేమ్ ప్రకారం ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఉంటుంది. ఓకే, ఆ ఏరియా దగ్గర నుంచి ఇక్కడ ఏంటంటే మార్కెట్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి మార్కెట్ అనేది అప్ సైడ్ ట్రావెల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం 1 అవర్ టైం ఫ్రేమ్ లాస్ట్ హై, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ హై, 1 అవర్ టైం ఫ్రేమ్ లాస్ట్ హై ఏమో ఇది, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ హై, అన్ని మంచిగా బ్రేక్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయింది. లిక్విడిటీ కూడా అప్ సైడ్ ఉన్నారు. సో మార్కెట్ని మళ్ళీ డే టైం ఫ్రేమ్లో కూడా బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయింది. ఇది డే టైం ఫ్రేమ్లో కూడా బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయింది. సో మార్కెట్ని యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఒక ట్రెండ్ లైన్లో ఉంది కదా, లైక్ ఇది ఏంటంటే ట్రెండ్ లైన్ లిక్విడిటీ. సో నేను ఇక్కడ వరకు బుల్లిష్గానే చూస్తున్నాను నెక్స్ట్ రాబోయే రోజుల్లో. అంటే ఒకటి వెళ్ళిపోతుంది అంటే మధ్యలో ఏదైనా వర్స్ట్ న్యూస్ సాడ్ న్యూస్ ఏదైనా వస్తే అది పోవచ్చు, బట్ స్టిల్ నేనైతే బుల్లిష్గానే ఉంటున్నాను. అంటే ఎటువంటి ఫండమెంటల్ న్యూస్ ఇంపాక్ట్ లేకపోతే, ఫండమెంటల్ న్యూస్ అంటే సెన్స్ ఆల్ ఓవర్ వరల్డ్ ఏదైనా వర్స్ట్ న్యూస్ ఉంటే మనం ఏం చేయలేం. సో ఇక్కడ వరకు మనం వెళ్ళిపోవచ్చు. ఎక్కడి వరకు వెళ్ళిపోతాం అంటే రేపు వెళ్ళిపోతుందా ఎల్లుండి వెళ్ళిపోతుంది అంటే వెళ్తుంది, బట్ స్టిల్ మనం బుల్లిష్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటూ వెళ్తాం. ఇదిగోండి ట్రెండ్ లైన్, ఆ ట్రెండ్ లైన్ ఇప్పుడు అది బ్రేక్అవుట్ అవుతుంది. బ్రేక్అవుట్ అయితే ఇంకా మంచి ర్యాలీ వస్తుంది. సో బట్ స్టిల్ మనకు తెలిసిపోయింది కదా ఇప్పుడు ట్రెండ్ లైన్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అవుతుందని. ఇప్పుడు మనకి వ్యూ వస్తుంది, సరే రైట్, ఆర్డర్ బ్లాక్ ఏరియా నుంచి రియాక్ట్ అయింది, రైట్, బాగానే ఉంది. సో ఇప్పుడు స్ట్రక్చర్ మ్యాపింగ్ చూసుకుంటే 15 మినిట్స్ టైం ఫ్రమ్ లాస్ట్ పుల్ బ్యాక్, రీసెంట్ 15 మినిట్స్ టైం ఫ్రమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉంది. సింపుల్, ఏమి లేదు. ఇన్ కేస్ రేపు మార్నింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయితే డౌన్ సైడ్ కి రండి వస్తే బెటర్. డౌన్ సైడ్ వచ్చి ఈ 15 మినిట్స్ టైం లాస్ట్ పుల్ బ్యాక్ ఉంది కదా, ఈ 15 మినిట్స్ టైం లాస్ట్ పుల్ బ్యాక్ బ్రేక్ అయినట్టు బ్రేక్ స్వీప్ అయిపోయి అప్ సైడ్ క్లోజ్ అవ్వాలి. ఓకే, అది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ క్యాండిల్. మరి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ క్యాండిల్ స్వీప్ చెప్తున్నాను. 5 మినిట్స్ టైం ఫ్రేమ్, 3 మినిట్స్ టైం ఫ్రేమ్, 1 మినిట్ టైం ఫ్రేమ్ చెప్పట్లేదు. నేను 5 మినిట్స్ టైం ఫ్రేమ్, 1 మినిట్ టైం ఫ్రేమ్ ఓన్లీ ఎంట్రీస్కి వాడతాను తప్ప అవి కన్ఫర్మేషన్స్కి వాడను. నేను ఎప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ క్యాండిల్స్ నేను నమ్ముతాను అనమాట. ఓకే, చాలా మంది ఏంటంటే 5 మినిట్స్ టైం ఫ్రేమ్ వాడేస్తారు. అది ఆవేశం, అది అంటే ఎవరి అనాలిసిస్ బ్యాక్ టెస్ట్ అనాలిసిస్ వాళ్ళది. నా బ్యాక్ టెస్ట్ అనాలిసిస్లో 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి ఎక్కువ వాల్యూ ఇస్తాను. ఓకే, ఎవరి అనాలిసిస్ వాళ్ళది, ఎవరి కంఫర్టబిలిటీ వాళ్ళది.
నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి ఎక్కువ వ్యాలిడిటీ ఇస్తాను. ఓకే, సో అంటే ఏం లేదు, టైం గడిచే కొద్దీ క్యాండిల్ యొక్క స్ట్రెంత్ పెరుగుతుంది. ఆ స్ట్రెంత్లో 50 మినిట్స్ టైం ఫ్రేమ్ అయితే కొద్ది వ్యాలిడిటీ ఉంటుంది. సో ఈ స్వీప్కే ప్లాన్, ఇక్కడ స్వీప్ అయితే మాత్రం ఎక్కడి నుంచి అన్ని బుల్లిష్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. సో టార్గెట్ ఎక్కడ వరకు పెట్టుకోవచ్చు అంటే నెక్స్ట్ లైక్ మనకి ఎక్కడే ఇంబ్యాలెన్స్ ఉన్నదంటే లైక్ ఇక్కడ వస్తుంది, ఎక్కడ ఎగ్జిట్ అవ్వదు. ఎక్కడ ఎగ్జిట్ అవుతుందంటే అక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ టర్న్ అయిపోతుంది అంటే కాదు, రిట్రేస్మెంట్స్ వస్తాయి. ఇప్పుడు ఇందాక చూడండి ఇక్కడ రిట్రేస్మెంట్ ఎలా వచ్చింది, అలా రిట్రేస్మెంట్స్ వస్తాయి అన్నమాట. బట్ మనం ఆప్షన్స్తో ప్లే చేస్తాం కదా, అక్కడ వరకు ఫుల్గా మన టార్గెట్ మొత్తం క్యారీ చేయాలంటే అవ్వదు కదా. సో కొంత ఎగ్జిట్ అవ్వడం అలా చేస్తుంటాం. అంటే లాజికల్ టార్గెట్స్ దగ్గర ఎగ్జిట్ అవుతుంది వచ్చాను. సో బేసిక్గా ఫస్ట్ ప్రయారిటీ ఎంట్రీ నేను ఇదే అనుకుంటున్నాను. లేదా లైక్ ఇక్కడ చూసుకుంటే సో లైక్ ఉంది కదా బుల్లిష్ సైడ్ చూసుకుంటాం మనం. లైక్ ఇది జరిగితే బాగుంటుంది. లైక్ ఈ ప్రీవియస్లో స్వీప్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అయితే మాత్రం భలే ఉంటుంది. అది ఆ బుల్లిష్ సైడ్ చూసుకోవచ్చు. లేదా అంటే ట్రావెల్ అయిపోతే బుల్లిష్ సైడ్ ఎంట్రీస్ అంటే లైక్ ఫ్లాట్గా ఓపెన్ అప్ సైడ్ ట్రావెల్ అయిపోతే బుల్లిష్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటే వెళ్ళచ్చు. లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసి డౌన్ సైడ్ వస్తుంది. డౌన్ సైడ్ అంటే ఇక్కడ వచ్చి మళ్ళీ బుల్లిష్ సైడ్ ఎంట్రీస్కి ప్లాన్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు చెప్పాం కదా, ఇక్కడ మళ్ళీ డే టైమ్ ఫ్రెండ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఉన్నది. అట్ ద సేమ్ టైం ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యింది అనుకోండి, ఇది ఏంటంటే గ్యాప్ ఫిల్లింగ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఏంటంటే ఏ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్, రిజెక్షన్ బ్లాక్ ఏదో చూసుకొని చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకొని బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తాం. సో నేనైతే బుల్లిష్ సైడ్ ఉన్నాను అంటిల్ అండ్ అన్లెస్ ఫండమెంటల్గా ఏది డిస్టర్బ్ చేయకపోతే. ఓకే, అంటిల్ అండ్ అన్లెస్ అండ్ అట్ ద సేమ్ టైం ఈ లో కూడా బ్రేక్ అవ్వకూడదు, ఈ లో కూడా కంపల్సరీ బ్రేక్ అవ్వకూడదు. ఓకే, సో రైట్. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనమాట. నిఫ్టీ కూడా సేమ్ బిట్ అనాలిసిస్, ఇంకా మనం మార్చాల్సింది ఏం లేదు. నిఫ్టీ కూడా లైక్ చూసుకుంటే నిఫ్టీ అయితే ఈ హై అయితే బ్రేక్ చేయలేదు, ఇంకా ఈ హై బ్రేక్ చేయాలి మనకి. ఈ హై బ్రేక్ చేస్తేనే బాగుంటుంది. సో లైక్ నిఫ్టీ ఫ్లాట్గా ఓపెన్ అయితే బుల్లిష్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో బుల్లిష్ సైడ్ లైక్ బుల్లిష్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటారు. ఈ హై బ్రేక్ అయితే ఇక్కడ రీటెస్టింగ్ అయితే ఈ ఆర్డర్ ఫ్లో అయిపోతుంది. ఈ రీటెస్టింగ్ దగ్గర 1 మినిట్ టైం ఫ్లో చేంజ్ అవుతుంది క్యారెక్టర్స్ బట్టి మళ్ళీ బుల్లిష్ సైడ్ ప్లాన్ చేసుకోండి. మీరు అనొచ్చు ఇక్కడ ఏంటంటే ఇంత సింపుల్గా చెప్పేస్తున్నాం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే, ఇది మీకు అంటే మీకు స్మార్ట్ మనీ ఐసిటీ కాన్సెప్ట్స్ మీద అవగాహన ఉంటే మేము చెప్పేది అర్థమవుతుంది. లేదంటే మీకు కొద్ది కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సో మరి అర్థం చేసుకోండి మీరే. లైక్ టార్గెట్ ఎక్కడ ఏంటంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక ఆర్డర్ ఫ్లో అన్మిటిగేటెడ్ ఉందన్నమాట 1 అవర్ టైం ఫ్రేమ్. అండ్ ఆర్డర్ ఫ్లో కాదు, ఇక్కడ ఏంటంటే ప్రీవియస్గా లైక్ స్వీప్ అయి క్యాండిల్ వచ్చింది కదా, ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా. బట్ స్టిల్ అది రిట్రేస్మెంట్కి పనికి వస్తుంది. అంటే రిట్రేస్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ రిట్రేస్మెంట్ ద్వారా స్కాల్పిల్స్ చేసుకోవచ్చు. బట్ అది ఎక్స్పీరియన్స్ పీపుల్కే నేను సజెస్ట్ చేస్తాను తప్ప నార్మల్ పీపుల్కి ఎవరికి నేను అంటే లైక్ బేసిక్గా ఉన్న ఇంకా అప్పుడెప్పుడు స్టార్ట్ చేసిన పీపుల్కి అది సజెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాను. ఓకేనా, రైట్. సో టాప్ సైడ్ అది, డౌన్ సైడ్ టాప్ సైడ్ ఇది ఇంపార్టెంట్ అంటే లైక్ ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా ఉన్నది, అది నోట్ చేసి పెడుతున్నాను మీకు అంతే. బట్ స్టిల్ ఇది కూడా నిఫ్టీ కూడా బుల్లిష్ సైడ్. మనం బ్యాంక్ నిఫ్టీ బుల్లిష్ సైడ్ ర్యాలీ అవుతుందంటే మన నిఫ్టీ కూడా బుల్లిష్ సైడ్ ఇంకా ర్యాలీ అవుతుంది మనకి. ఓకే, సో అది మాట. సో ఈరోజు ఎక్స్ప్లెనేషన్, ఈరోజు మీకు చాలా మంచి కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో లైక్ మార్కెట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ టు లోవర్ టైం ఫ్రేమ్ టు హయ్యర్ టైం ఫ్రేమ్ ఎలా కనెక్ట్ చేసుకోవాలో చెప్పాను. లైక్ ఇక్కడ సింపుల్గా చెప్పాను కదా, ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉన్నంత మాత్రాన ఆర్డర్ బ్లాక్కి ఎక్కడ డిస్టర్బెన్స్ రాకూడదు. ఇప్పుడు కింద నుంచి వస్తుంది కదా, ఈ కింద నుంచి వచ్చేది డిస్టర్బెన్స్ రాకుండా, అంటే డిస్టర్బెన్స్ ఇన్ ద సెన్స్ హయ్యర్ టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఉంది. హయ్యర్ టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఉన్నప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది. సో మనం ఏంటంటే వన్ సైడే చూడకూడదు, మార్కెట్ని మల్టిపుల్ టైం ఫ్రేమ్తో కనెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, రైట్. సో అది మాట ఫ్రెండ్స్ ఈరోజు ఎక్స్ప్లెనేషన్. సో మీకు ఏదైనా పాయింటర్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా చెప్పాను కదా, ఎవరికైనా ఐసీటీ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి అనుకుంటే సో లాస్ట్ డేట్ 31st డిసెంబర్ ఉంది, ఇంకా 1 డే ఉన్నది. ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోకండి, చాలా తక్కువ ప్రైస్లో మీకు అది దొరుకుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ నేర్చుకోవాలంటే, అంటే చాలా మంది అయితే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ నేర్చుకున్నా సరే ఇంకా లైక్ ఏంటంటే వాళ్ళు కన్ఫ్యూజన్ ఉంటారు. అసలు అవి వాళ్ళు ఎలా ట్రేడ్ చేయాలి, ట్రేడ్ చేయాలో తెలియదు అనమాట. సో లిక్విడిటీ ఎలా రీడ్ చేయాలి, లిక్విడిటీ రీడ్ చేయడం తెలియదు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే నేర్చుకోవాలనుకుంటే సో గ్రాప్ చేసుకోవాలంటే ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోవచ్చు. అది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.